सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। చిరుధారగా వేధించొద్దిగా నన్నే చేరవా చెలి చెలి నీ జాడే తెలియక చెలి చెలి నీ స్నేహం మరువక రగిలేనే నా హృదయం వేదనతో మరి మరి నువ్వు గుర్తే వస్తూ నిలువున నా ఎదనే కోస్తూ కలలలో నన్ను కవ్విస్తున్నావే చెలి చెలి నీ స్నేహం మరువక రగిలేనే నా హృదయం వేదనతో మరి మరి నువ్వు గుర్తే వస్తూ నిలువున నా ఎదనే కోస్తూ కలలలో నన్ను కవ్విస్తున్నావే తెలిసి తెలియని వయస్సులో నా నీకే మనసిచ్చానే మనస్సులోని ప్రేమని మొత్తం నీకే దాచుంచానే అలుపే ఎరగని ఎగిసే అలలా నీకైనే వెతికానే వలపే తెలిపిన చలియా కదిలే వెన్నెల బొమ్మై రావే నీవే నీవే నా ఎదలో చెదరని గుర్తైనావే రావే రావే నా కలలో కమ్మని కలవై రావే చెలి
చలి నన్ను చంపేస్తున్నావే చలి 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 నన్ను చంపేస్తున్నావే అందానికే అందానివే అందాల జాబిలి నీవే మరుమల్లివే సిరిజల్లువే సందేల ఎన్నెల నీవే నా బాలే మరిసిపోయే మాయేదో చేసేసావే నీలోనే కలిసిపోయే మత్తేదో జల్లేసావే నీ గుండెలోనే ఇల్లేసుకుంటానే ఆ చోట నన్నే దాచేసుకుంటానే తిరుగుతున్నా అలా నా తోడుగా నిన్నే అడుగుతున్నా తెల్లారు నిదురే తరిమే కలలే నన్ను మెలికలు ఏసాయే తెల్లారి మనమే కలిసే వరకు ఎన్ని గొడవలు చేసాయే నీ పిలుపులో నేను పుడితే మురిసిపోతానే నీ గుండెలోనే ఇల్లేసుకుంటానే ఆ చోట నన్నే దాచేసుకుంటానే అందానికే అందానివే అందాల జాబిలి నీవే మరుమల్లివే సిరిజల్లువే సందేల ఎన్నెల నీవే నా బాలే మరిసిపోయే మాయేదో చేసేసావే నీలోనే కలిసిపోయే మత్తేదో జల్లేసావే నీ గుండెలోనే ఇల్లేసుకుంటానే ఆ చోట నన్నే దాచేసుకుంటానే అదెంటో ఎంత కుదురుగున్న నచ్చనసులు కొంచెమైనా ఏమి చేద్దామన్నా చెయ్యలేని నిస్సహాయతే అదెంటో ఎంత కుదురుగున్న నచ్చనసులు కొంచెమైనా ఏది తప్పో ఒప్పో తోచలేని ఓ పరిస్థితే నాకు స్వేచ్ఛ లేదు ఉనికి కూడా లేదు ఏది చెయ్యనీరు గొంతు లేదు సొంత బుద్ధి వాడనీరు నాకు స్వేచ్ఛ లేదు ఉనికి కూడా లేదు ఏది చెయ్యనీరు గొంతు లేదు సొంత బుద్ధి వాడనీరు మనసులోన ఉంది చూడలేరు కష్టం వస్తే చెప్పనీరు కట్టుబాటు పెడతారు విరిగిపోగరెక్కలే అసలు మనని నమ్మరా ఎప్పుడు ఎగరనివ్వరా ఇంకా హద్దు పద్దులంటూ పంజరాన ఉంచిరా
నచ్చనసులు కొంచెమైనా ఏమి చేద్దామన్న చెయ్యలేని నిస్సహాయతే అదేంటో ఎంత కుదురుగున్న నచ్చనసులు కొంచెమైనా ఏది తప్పో ఒప్పు తోచలేని ఓ పరిస్థితే నాకు స్వేచ్ఛ లేదు ఉనికి కూడా లేదు ఏది చెయ్యనీరు గొంతు లేదు సొంత బుద్ధి వాడనీరు నాకు స్వేచ్ఛ లేదు ఉనికి కూడా లేదు ఏది చెయ్యనీరు గొంతు లేదు సొంత బుద్ధి వాడనీరు మనసులోన ఉంది చూడలేరు కష్టం వస్తే చెప్పనీరు కట్టుబాటు పెడతారు విరిగిపోగరెక్కలే అసలు మనని నమ్మరా ఎప్పుడు ఎగరనివ్వరా ఇంకా హద్దు పద్దులంటూ పంజరాన ఉంచిరా లోపాలే చూపిస్తూ లేత మనసులే నలిపే మాకన్ని తెలుసంటూ పరుగు పోటీలో నిలిపే కాలం చలిన సలహాలే మాపై రుదింది ఇక చాలు ఇది సబబా ఇది సులువా ఇది తగునా అంతేదిలే వస్తున్నా ఓ ప్రేమ నీ కోసం వస్తున్నా 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 ఓ ప్రేమ నీ కోసం వస్తున్నా నీతో గడిపిన కాలం తీయని గాయం లేవే నా ప్రాణం కోరిన గాయం నువ్వే దూరం చేసిన నేరం మనసుకు అంటదు లేవే మనసల్లే కరిగే దూరం నువ్వే వస్తున్నా వస్తున్నా ఓ ప్రేమ నీ కోసం వస్తున్నా 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 ఓ ప్రేమ నీ కోసం వస్తున్నా ఒంటరిగా ఉన్నా శ్వాసై నీతో ఉన్నా నువ్వే లేకున్నా నా శ్వాసే ఆడునా ఒంటరిగా ఉన్నా శ్వాసై నీతో ఉన్నా నువ్వే లేకున్నా నా శ్వాసే ఆడునా వీడని నీడను నేను నీ జాడకు చేరుతాను నా గుండెల్లో సాగర ఘోష నిన్నే తాకునే ఎవ్వడు ఆపలేక దేవుడు గీసిన గీత నాలో పొంగే రక్తం ముంచేసే రాతనే వస్తున్నా వస్తున్నా ఓ ప్రేమ నీ కోసం వస్తున్నా 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 ఓ ప్రేమ నీ కోసం వస్తున్నా దూరంగా ఉన్నా నా చూపై చేరుకోనా చూపే లేకున్నా నా పయనం ఆగునా దూరంగా ఉన్నా నా చూపై చేరుకోనా చూపే లేకున్నా నా పయనం ఆగునా విడిచిన బాణం నేను నా లక్ష్యం చేరుతాను ఎన్నో జన్మల దూరం క్షణమైపోవునే ప్రళయం ముంచిన ప్రేమ పడి లేచే కెరటం కాదా రగిలే నిప్పులలాగా చీకటి చీల్చునే వస్తున్నా వస్తున్నా ఓ ప్రేమ నీ కోసం వస్తున్నా 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 ఓ ప్రేమ నీ కోసం వస్తున్నా
What you do until don't you laugh with me? Where you go until will you ride with me? What you do until don't you laugh with me? Let the storm loose upon you, basta. Mira que tira kapari rasta. Nasa hedo nenu sasta. What you do until nannu samparku? What do you ante feel avvaku? What you do until nannu samparku? What do you ante feel avvaku? What you do until nannu samparku? What do you until feel avvaku? What you do until nannu samparku? What do you until feel avvaku? What you do until nannu samparku? What do you until feel avvaku? Feel avvaku. Tell me why I love you, girl. Baby, I just need you, girl. ఎందుకో ఈ వేళ నిన్ను చూసి నన్నే మర్చానే. Tell me why I love you, girl. Baby, I just need you, girl. ఎందుకో ఈ వేళ నిన్ను చూసి నన్నే మర్చానే. ప్రేమ ఒక వరమై నన్నే చేరి నాలో నువ్వు సగమై ఎదలో ఒదిగావే. నా ధ్యానం నీ కొరకై నన్నే వెనుక చేరి ఈ పయనం నీ కోసం సాగే విధి వరకు. Tell me why I love you, girl. Baby, I just need you, girl. ఎందుకో ఈ వేళ నిన్ను చూసి నన్నే మర్చానే. నీ రూపమే మదిలో శాశ్వతం. నీ కోసమే ప్రేమ అంకితం. నీ ధ్యాసనే ఎప్పుడూ మనసులో. నీతో ఇక మరి నా జీవితం. నువ్వు ఒక స్వరమై నన్నే
సత్యనారాయణ స్వామి వారి కథ ప్రారంభం చేస్తున్నాను. అందరూ అక్షతలు చేతిలో ఉంచుకోండి. ఏకదా నైమిషారణ్యే ఋషయశౌనకాదయ పప్రచుర్మున ఏ సర్వే సూతం పౌరాణికం ఖలు. ఒకానొక సమయమున నైమిషారణ్యమున కూడి ఉన్న మునులు సూతుని ఇట్లు అడిగిరి. ఏ వ్రతముచే ఏ తపస్సుచే కోరిన ఫలము లభించునో దానిని వినగోరుచున్నాము, కాన చెప్పుము. ఇది విని సూతుడు తొల్లి ఇట్లే నారదుడు అడుగగా భగవంతుడికి శ్రీయపతి చెప్పిన దానిని చెప్పెదను, శ్రద్ధగా నాలకింపుడు అని ఇట్లు చెప్పెను. ఒకానొకప్పుడు నారద మహాయోగి లోకానుగ్రహ కాంక్షతో సకల లోకములు పరిభ్రమించుచు మార్గవశమున మర్త్యలోకమునకు వచ్చెను. ఆ మహాయోగి బహుజన్మలెత్తుచూ అనేక కష్టములను పొందుతున్న జనులందరినీ చూచి వీరి దుఃఖము ఏ ఉపాయమున పోవును అని చింతించుచూ విష్ణులోకమునకు వెడలెను. అచ్చట శ్రీమన్నారాయణమూర్తిని గాంచి స్తుతించి నమస్కారము చేసెను. అంతటా శ్రీ మహావిష్ణువు నారదునితో, ఓ నారద మహర్షి, నీవు ఇక్కడకు ఏల వచ్చితివి? నీ మనస్సున ఏమి కోరిక ఉన్నది అని అడిగెను. ఇది విని నారదుడు శ్రీహరిని చూచి, ఓ త్రిజగత్ప్రభు, మనుష్యలోకమున ఎల్లరునూ నానా యోనులందు పుట్టుచూ నానా క్లేశములను అనుభవించుచూ పాపకర్మముల వలన పీడింపబడుచున్నారు. వారు అనుభవించుచున్న ఆ బాధలను తొలగిపోవుటకు తగిన ఉపాయము ఏదైనా నా ఎడల నీకు అనుగ్రహము కలదే అని చెప్పుము అని అడిగను. ఇందుకు భగవంతుడు ఇట్లు చెప్పెను, వత్స, నీవు మంచి సంగతిని అడిగితివి. సకల లోకముల ఎడలను నీకు గల అనుగ్రహము చాలా స్తుత్యమైనది. స్వర్గమర్త్యలోకములలో దుర్లభమగును ఒక వ్రతము కలదు. నీ ఎడ నాకు గల స్నేహము చేత దానిని ఇప్పుడు బహిరంగము చేయుచున్నాను. అది సత్యనారాయణ వ్రతము. ఆ వ్రతమును విధి విధానముగా చేసిన వారు ఇహమున సకల సుఖములను అనుభవించి పరమున మోక్షమును పొందుదురు. శ్రీహరి ఇట్లు చెప్పగా నారదుడు మరల అడిగెను, దామోదర, ఆ వ్రతమునకు ఫలమేమి, దానికి విధానమేమి, అది మున్నెవరు చేసినారు, అది ఎట్లు చేయవలను, ఇది ఎంతయూ వివరముగా నిరంగింపుము. శ్రీమన్నారాయణమూర్తి ఇట్లు చెప్పెను, ఆ సత్యనారాయణ వ్రతము దుఃఖమును శమింపచేయును, ధనధాన్యములను వృద్ధి పొందించును, సౌభాగ్యమును పెంపు చేసి సంతతి కలిగించును, సర్వకాల సర్వావస్థలయందును విజయము కలిగించును. ఆ వ్రతమును వైశాఖ మాసమున గాని, మాఘమాసమున గాని, కార్తీక మాసమున గాని శుభదినమున చేయవలను. యుద్ధమునకు పోవునప్పుడును, క్లేశములు కలిగినప్పుడును, దారిద్రము వచ్చినప్పుడును ఆ వ్రతము చేయుట మంచిది. నారదయోగి, ఆ వ్రతము ప్రతి నెలా చేయవచ్చును. సంవత్సరమునకు ఒక మారైనను చేయవచ్చును. ఎవరి స్థితిని అనుసరించి వారు చేయవచ్చును. సత్యనారాయణ వ్రతము పౌర్ణమి నాడు గాని, ఏకాదశి నాడు గాని, రవి సంక్రమణము నాడు గాని చేయదగినది. ప్రాతకాలమునందే మేల్కాంచి దంతధావన పూర్వకములకు కాలకృత్యములనియూ నెరవేర్చుకొని మొదట నిత్యకర్మలు పూర్తి చేసుకొని తరువాత నియతుడై, దేవదేవ శ్రీ సత్యనారాయణమూర్తి, నీ అనుగ్రహము కోరి భక్తి శ్రద్ధలతో నీ వ్రతము చేయుచున్నాను అని సంకల్పము చేయవలెను. ఇట్లు సంకల్పము చేసి మధ్యాహ్న సమయమున తత్కాలక్రియలు కూడా నెరవేర్చుకొని సాయంకాలమున మరల స్నానము చేసి నిశాముఖమున అనగా రాత్రి ప్రారంభ కాలమున ఈ వ్రతము చేయవలెను. పూజాగృహమును గోమయముతో నలికి 5 రంగుల చూర్ణములతో మృగ్గులు పెట్టి కొత్త వస్త్రం ఒకటి పరచి దాని మీద బియ్యము పోసి వాని మధ్య కలశము వెండిది గాని, రాగిది గాని, ఇత్తడిది గాని, చుదకు మట్టిది గాని కావచ్చును. లోభిత్వము చూపకుండా తన స్థితిని అనుసరించి కలశమును చేయించి దాని మీద మరల కొత్త వస్త్రమును ఉంచవలెను. ఆ వస్త్రము మీద ప్రతిమారూపుడగు సత్యనారాయణ స్వామిని ఉంచవలెను. ఆ ప్రతిమ ఒక కలశము బంగారముతో గాని, అర్ధకలశము లేదా పావు కలశము తుదకు శక్తిని అనుసరించి బంగారముతో చేయించి పంచామృతములతో అభిషేకించి మంటపమున ఉంచవలెను. ముందు విఘ్నేశ్వరుని, బ్రహ్మను, విష్ణుమూర్తిని, శివుని, పార్వతిని, సూర్యుడు మున్నగు నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, అధిదేవత ప్రత్యధిదేవతలతో కూడా పూజింపవలెను. గణేశ్వరుడు మున్నగు 5గురిని కలశములకు ఉత్తరమున మంత్రములతో ఉదక్ సమాప్తిగా ప్రతిష్ఠించి పూజింపవలెను. తరువాత దిక్పాలకులను ప్రాగాది దిక్కులందు ప్రతిష్ఠించి పూజింపవలెను. పిదప సత్యనారాయణమూర్తిని కలశము మీద పూజింపవలెను. 4 వర్ణముల వారును, పురుషులు స్త్రీలు ఈ వ్రతము చేయవచ్చును. బ్రాహ్మణులు పౌరాణికముగను వైదికముగను పూజింపవలెను. ద్విజేతరులు పౌరాణికముగానే పూజింపవలెను. తుదకు ఏ దినమందైనను సాయంకాలమున మనుష్యులు భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ వ్రతము చేయవచ్చును. ఈ వ్రతమును చేయువారు బ్రాహ్మణులను, బంధువులను పిలుచుకొని వచ్చి చేయవలెను. అరటి పండ్లు, ఆవు నెయ్యి, ఆవు పాలు, గోధుమ నూక, అది లేనిచో బియ్యపు నూక, శర్కర లేకున్న బెల్లము ఇవి సపాదముగా అనగా శేరుంబావు చొప్పున చేర్చి ప్రసాదము సిద్ధము చేసి స్వామికి నివేదన చేయవలెను. విప్రేభ్యో దక్షిణాం దద్యాత్ కథాం శ్రుత్వా జనైః సహ తతశ్చ బంధుభిస్సార్థం విప్రాన్ సప్రీతి భోజయేతు.
నైవేద్యము జరిగించిన తర్వాత బ్రాహ్మణులకు దక్షిణలిచ్చి కథనాలించి బంధువుల తోడను బ్రాహ్మణుల తోడను భుజింపవలెను. శ్రీ సత్యనారాయణ స్వామికి ప్రీతిగా నృత్యగీతాధికమును జరిగింపవలెను. ఇది కలియుగమున భూలోకమున వాంఛాసిద్ధి కలిగించుటకు చాలా సులభమైన మార్గము. ఇది ప్రథమోధ్యాయ. కొబ్బరికాయ కొట్టండి, నైవేద్యం పెట్టండి, తరువాత కర్పూరం వెలిగించి స్వామికి చూపించండి. అథ ద్వితీయోధ్యాయ. అథాన్యత్ సంప్రవక్ష్యామి కృతం ఏన పురా ద్విజః కశ్చిత్ కాశీపురే రమ్య ఆసీద్ విప్రోతి నిర్ధనః. ఓ మహామునులారా, తొలి ఈ వ్రతము చేసిన వాని కథ చెప్పెదను వినుడు. కాశీనగరమున ఒక బ్రాహ్మణుడు ఉండేటివాడు. అతడు అతి నిర్ధనుడుగట వలన క్షుత్తు వలన పీడింపబడుచు దేశమంతయు సంచరించుచుండెను. శ్రీహరి ఆ బ్రాహ్మణుడు దుఃఖము నిరింగి వృద్ధ బ్రాహ్మణ వేషధారి అయి అతన్ని కలుసుకొని, ఓ బ్రాహ్మణుడా, నీవు వేదవిధుడవయ్యుండియు ఇట్లు దుఃఖించుచు తిరుగుచుంటివేలా, అంతయు చెప్పుము అని అడిగాను. ఓ ప్రభు, నేను అతి దరిద్రుడను, భిక్షకై తిరుగుచున్నాను. ఎంత కష్టపడినను పొట్టపోసుకొనుట సాధ్యము కాకున్నది. ఇందులకు ఏమైనా ఉపాయము చెప్పుము అని ఆ బ్రాహ్మణుడు అడిగాను. ఓ బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణమూర్తి శ్రీహరి యొక్క వేరొక అవతారము. దేవదేవుడు కోరినదెల్లా నొసంగును. కావున దేనివల్ల సర్వదుఃఖములను తొలగిపోవునో ఆ సత్యనారాయణ వ్రతము చేసి సుఖింపుము. ఇట్లు చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రతమును చేయవలసిన విధానమును చెప్పి అక్కడనే అంతర్హితుడయ్యను. అంతటా ఆ పేద బ్రాహ్మణుడు వృద్ధ బ్రాహ్మణుడు చెప్పిన సత్యనారాయణ వ్రతమును రేపు చేసేదను అని సంకల్పించుకుని ఆ రాత్రి ఉత్సాహము వలన నిద్ర రాకపోగా ఇట్లో కాలము గడిపి ప్రాతకాలమునందే లేచి కార్యములు నిర్వర్తించుకుని నేడు సత్యనారాయణ వ్రతము చేసేదను అని మరల సంకల్పించుకుని భిక్షాటనకు బయలుదేరాడు. ఆ రోజున అతనికి చాలా ద్రవ్యము లభించినది. దానితో నాతడు బంధువులను బ్రాహ్మణులను పిలుచుకొని వచ్చి యథావిధిగా సత్యనారాయణ వ్రతము చేసెను. ఈ వ్రతము యొక్క ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు సర్వదుఃఖములను తొలగిపోగా సంపత్ సమృద్ధుడై చాలా సంతోషముగా ఉండెను. ఇట్లు ఈ సత్యనారాయణ వ్రతమును చేయుట వలన ఆ బ్రాహ్మణుడు మహైశ్వర్యవంతుడగుటయే కాక సకల పాపముల నుండి విముక్తుడై అంత్యమున మోక్షము పొందెను. ఈ వ్రతము ఏ మనుష్యుడు ఎప్పుడు చేయునో అతడు అప్పుడే సర్వదుఃఖముల నుండి విముక్తుడగుచున్నాడు. శ్రీహరి నారదునకు చెప్పిన ఈ విషయమును నేను మీకు చెప్పినాను, ఇంకేమి చెప్పమందురు అని సూతుడు ఋషులను అడిగెను. ఓ సూతుడా, ఆ బ్రాహ్మణుని వలన విని ఎవడు ఈ వ్రతము చేసెనో అది ఎంతయో నిరింగింపుము అని మునులు అడిగిరి. ఓ మునులారా, ఈ వ్రతము ఎవనిచే చేయబడినదో చెప్పదను వినుడు. ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు తన శక్తిని అనుసరించి ఈ వ్రతము చేయుటకు పూనుకొనెను. బంధువులు స్వజనులు అందరూ ఆనందముతో నుండిరి. అతడు అట్లు వ్రతము చేయుచుండగా పుల్లలు అమ్ముకునివాడు ఎగుదించి పుల్లలు వీధిలో నుంచి లోపలకు వచ్చి అంతయు చూచెను. పుల్లలు అమ్ముకును ఆ మనుష్యుడు మిగుల దప్పిక కలవాడయ్యు బ్రాహ్మణుడు చేయుచున్నదంతయు చూచి, ఓ మహాత్మా, మీరు చేయుచున్న వ్రతము ఏమి? ఇది చేసిన ఏమి ఫలము వచ్చును? ఇది అంతయు వివరముగా నిరుంగింపుము అని ప్రార్థించెను. ఓయి, ఇది సత్యనారాయణ వ్రతము. ఇది సకల వాంఛలను నెరవేర్చును, ధనధాన్య సమృద్ధి కలిగించును. ఆ బ్రాహ్మణుడు అట్లు చెప్పగా ఆ కాష్ఠక్రేత చాలా ఆనందించి దాహము పుచ్చుకొని ప్రసాదం గ్రహించి భోజనము చేసి తన ఇంటికి వెడలిపోయెను. ఆ కాష్ఠక్రేత ఆ వ్రతము చేయదలిచినవాడై మరునాడు పుల్లల కావుడి ఎత్తుకొని, నేడు దీని వలన ఎంత ధనము వచ్చునో అంత ధనమును వెచ్చించి నేను సత్యనారాయణ వ్రతము చేసేదను అని సంకల్పించుకొని పునమునకు బయలుదేరాను. నాడు ఆ కాష్ఠక్రేత అదృష్టమేమో ధనవంతులున్న వీధికి పోయి అమ్మగా పూర్వదినముల కంటే ఎక్కువ డబ్బు వచ్చెను. దానితో అతడు చాలా సంతోషించి అరటి పండ్లు, శర్కర, నెయ్యి, పాలు, గోధుమ నూక ఇవి సేరుంబావుకొని ఇంటికి వెళ్ళెను. తతో బంధూన్ సమాహూయ చకార విధినా వ్రతం తద్వ్రతస్య ప్రభావేన ధనపుత్రాన్వితో భవతు. తర్వాత అతడు బంధువులను ఆహ్వానించి విధి విధానముగా సత్యనారాయణ వ్రతము చేసెను. ఈ వ్రతము యొక్క ప్రభావం వలన అతడు ధనము, పుత్రపుత్రికలు, సుఖము, ఆనందము పొంది బ్రతికున్నంత కాలము ఆనందము అనుభవించి అంత్యమున సత్యపురమునకు అరిగెను. ఇది ద్వితీయోధ్యాయ. కొబ్బరికాయ కొట్టండి, నైవేద్యం పెట్టండి, తర్వాత కర్పూరం వెలిగించి స్వామికి చూపించండి. అథ తృతీయోధ్యాయ. పునరగ్రే ప్రవక్ష్యామి శృణుధ్వం మునిసత్తమాః పురాచోల్కాముఖో నామ నృపశ్చాసీన్మహీపతి. ఓ మునీశ్వరులారా, మరి యొక్క కథ చెప్పెదను ఆలింపుడు. పూర్వము ఉల్కాముఖుడను రాజు కలడు. అతడు జితేంద్రుడు, సత్యవాది. అతడు దినదినమును దేవాలయమునకు అరుగుచూ బ్రాహ్మణులకు విశేష ధనమిచ్చి సంతోషపరచుచుండును. అతని భార్య చాలా అందగత్తె, మరిన్ని మిగుల ఉత్తమురాలు. ఆ దంపతులు ఒకనాడు భద్రశీలా నదీ తీరమున సత్యనారాయణ వ్రతము గావించిరి.
ఆ రాజు అట్లు వ్రతము చేయుచుండగా సాధువు అను ఒక వైశ్యుడు అనంత ధనములతో పడవ నింపుకొని వర్తకము నిమిత్తము ఆ మార్గమున ఎక్కడికో పోవుచూ రాజు వ్రతము చేయుచుండట చూచి పడవ ఒడ్డునకు చేర్పించి సమీపమునకు పోయి ఇట్లు అడిగాను, ఓ రాజేంద్ర, నీవు ఇప్పుడు చేయుచున్న వ్రతమేమో సాంగముగా విధి విధాన సహితముగా నాకు ఎరింగింపుము, ఇది అంతయు వినగోరుచున్నాను. వర్తకుడు ఇట్లు అడుగగా రాజు, ఓయి, పుత్రులు లభించుటకై మేము శ్రీ సత్యనారాయణ వ్రతము చేయుచున్నాము అని విధానము కూడా చెప్పెను. వర్తకుడు రాజు చెప్పినది విని, ఓ రాజేంద్ర, నాకును సంతానము లేదు, కావున నేనును ఈ వ్రతము చేసి సంతాన సౌఖ్యమును పొందెదను అని పలికెను. అంతటా ఆ వర్తకుడు వర్తకమును పూర్తి చేసుకుని మరలి స్వనగరము చేరి వ్రతము సంగతి లీలావతి అను తన భార్యకు ఎరింగించి ఆమె వినుచుండగా, నాకు సంతానము కలిగిన వెంటనే ఈ వ్రతమును చేసేదను అని ప్రతిజ్ఞ చేసెను. ఒకానొక దినమున లీలావతి ధర్మపరాయణ ఎగుచు భర్తతో సుఖించి గర్భవతి అయి నవమాసములు మోసి 10వ మాసమున ఒక కుమార్తెను కనెను. ఆ దంపతులు ఆ బాలికకు కళావతి అని పేరు పెట్టిరి. ఆమె శుక్లపక్ష చంద్రరేఖ వలె దినదిన ప్రవర్ధమాన అగుచుండెను. అప్పుడు లీలావతి భర్తను చూచి, మనకు సంతానము కలిగినచో సత్యనారాయణ వ్రతము చేసేదను అని ప్రతిజ్ఞ దాల్చితివి, మనకు ఆ ఫలము లభించినది, ఇంకనూ వ్రతమేల చేయవు అని మృదు మధురముగా అడిగను. అందుకు అతడు, ప్రియా, అమ్మాయి వివాహ కాలమున వ్రతము చేసేదను అని ఊరడించి వాణిజ్యమునకై పట్టణముకు వెడలెను. కొంతకాలము గడిచెను. పిదప కళావతి పెరుగుచుండగా సాధువు చూచి ఒక దూతను పిలిచి, నీవు త్వరగా పోయి అమ్మాయికి తగిన వరుని వెదకుకొని రమ్ము అని పంపెను. సాధువు అట్లు ఆజ్ఞాపింపగా ఆ దూత కాంచన నగరమునకు అరిగి యోగ్యుడగు ఒక వణిక్పుత్రుని నిశ్చయించుకుని తీసుకుని వచ్చెను. సాధువు అన్ని విధములను అర్హుడై ఉన్న సుందరుడగు ఆ వణిక్పుత్రునకు కళావతినిచ్చి దేవేంద్ర వైభవముతో వివాహము కావించెను. ఆ ఆనంద కోలాహలమున అభాగ్యవశమున సాధువు వ్రతము మాట మరచిపోయెను. అందుకు శ్రీ సత్యనారాయణ స్వామి చాలా కోపించెను. ఆ తరువాత కొంతకాలమునకు వాణిజ్య నిపుణుడగు ఆ సాధువు అల్లునితో కూడా వర్తకము నిమిత్తము బయలుదేరి సముద్ర తీరమున గల రత్నసానుపురమునకు పోయి అచట వర్తకము చేసెను. వారిరువురును పిదప చంద్రకేతు మహారాజు నగరమునకు అరిగిరి. సాధువు భ్రష్ట ప్రతిజ్ఞుడగుట చూచి శ్రీ సత్యనారాయణ స్వామి కోపించి అతనిని శపించెను. వీనికి దారుణమును కఠినమును అగు దుఃఖము కలుగుగాక అని శపించెను. నాడు రాత్రి దొంగలు రాజుగారి బొక్కసమున బడి కొంత ధనము దోచుకొని ఈ వర్తకులు ఉన్న చోటికి వచ్చిరి. రాజభటులు ఈ సంగతి ఎరింగి వెంట పరుగెత్తుకొని రాగా దొంగలు ఆ ధనము ఆ వర్తకుల చెంత పడవేచి మాయమైపోయిరు. అంతట రాజభటులు వచ్చి ధనము అక్కడ ఉండటం వలన ఆ వర్తకులే దొంగలని తలంచి వారిని కట్టి రాజసభకు కొనిపోయిరి. దూతలు రాజును చూచి, ప్రభు, ధనముతో కూడా చోరులను కొని వచ్చితిమి, విచారణ గావించి తగునట్లు శిక్షింపుము అని విన్నవింపగా రాజు విచారణ చేయకయే వీరిని కారాగారమున బంధింపుడు అని చెప్పెను. భటులు అట్లే చేసిరి. శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క మాయ వలన వారు ఎన్ని విధములుగా ప్రార్థించినను వారి మాటలు ఎవరికినీ వినిపింపవయ్యే. పైగా ఆ చంద్రకేతు మహారాజు వారి ధనమంతయు తన బొక్కసమున చేర్పించుకొనెను. ఆ శాపము వలననే సాధువు యొక్క భార్యయు కుమార్తెయు దుఃఖములకు పాల్పడిరి. ఇంటనున్న సకల విధ ద్రవ్యమును చోరులు అపహరించుకొని పోయిరి. లీలావతికి రోగములు వచ్చెను, మనోవ్యధలు పెరిగిపోయిను. పైగా తినుటకు తిండి అయినా లేకపోవటం వలన ఇంటింటికి నీ తిరిగి బిచ్చము ఎత్తుకొనసాగెను. కళావతి ఇట్లే అన్నము నిమిత్తము తిరుగుసాగెను. ఆమె యొక్క నాడు ఆకొని ఒక బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళెను. అక్కడ సత్యనారాయణ వ్రతము జరుగుచుండగా కళావతి పూర్తి అగునంత వరకు ఉండి చూచి కథ విని స్వామిని ప్రార్థించెను. ఆమె ప్రసాదమును కూడా స్వీకరించి రాత్రి ఇంటికి వెళ్ళగా తల్లి ప్రేమతో చేరబిలిచి ఇట్లు అడిగెను, ఓ అమ్మాయి, రాత్రి ఎగు వరకు నీవు ఎక్కడ ఉంటివి? నీ మనస్సును ఏమి కోరిక ఉన్నది అని తల్లి అడుగగా కళావతి వెంటనే, అమ్మా, బ్రాహ్మణ గృహమున సత్యనారాయణ వ్రతము జరుగుచుండగా చూచి కథ విని ప్రసాదము గైకొని వచ్చి తిని అని చెప్పాను. లీలావతి అది విని వ్రతము చేయవలనని సంకల్పించుకొనెను. వణిక్పత్నికు లీలావతి బంధువుల తోడను స్వజనుల తోడను కూడుకున్నదై దైవభక్తితో సత్యనారాయణ వ్రతము చేసి, ప్రభు, మా అందరి అపరాధములను క్షమించి నా భర్తయు నా అల్లుడును సుఖము తోడను సంతోషము తోడను శీఘ్రముగా ఇంటికి వచ్చినట్లు చేయుము అని ప్రార్థించెను. లీలావతి చేసిన ఆ వ్రతము వలన స్వామి సంతుష్టుడై ఆ రాత్రి ఎందే చంద్రకేతువునకు స్వప్నమున సాక్షాత్కరించి, నీవు ఇదివరలో కారాగృహమున బంధించున్న వర్తకులను ఇద్దరను ప్రాతకాలమునందే విడిచిపెట్టుము, వారి ధనము కూడా అంతయు ఇచ్చివేయము. అట్లు చేయవేని రాజ్యము తోడను పుత్రుల తోడను సకల ఐశ్వర్యముల తోడను నిన్ను నాశనము చేసేదను అని చెప్పి అంతర్ధానము పొందెను.
అంతటా ప్రభాతము కాగానే రాజు సభకు వచ్చి రాత్రి వచ్చిన కలయంతయు సభాసదులకు విప్పి చెప్పి ఆ వర్తకులను వెంటనే విడిచిపెట్టుడు అని భటులకు ఆజ్ఞాపించెను. అంత నా భటులను వారిని బయటికి తెచ్చి రాజసభకు కొనిపోయి వీరే ఆ వణిక్పుత్రులు ఆనతీయవలెను అని రాజునకు విన్నవించిరి. పిదప మహాజనులకు ఆ వర్తకులు రాజునకు నమస్కరించిరి. కాని పూర్వవృత్తాంతమును స్మరించుకొనుచు భయ విఫలులై ఏమయూ పలుకకుండగా ఊరకుండెరి. అప్పుడు రాజు వారిని చూచి, దైవ ప్రాతికూల్యము వలన మీకు మహాదుఃఖము తటస్థించినది, అయితే మీకు ఇక భయము లేదు అని చెప్పి రాజు వారికి సంఖ్యలు తీయించి క్షురకర్మాధికము నెరవేర్పించి విలువగల వస్త్రములు అలంకారములు ఇచ్చి సంతోషపరిచెను. మరియు రాజు వారిని చాలా గౌరవించి కొనియాడి తాను స్వాధీనము చేసుకున్న దానికి రెట్టింపు ధనమిచ్చి ఆనందపరిచెను. ప్రోవాచతౌ తతో రాజా గచ్చ సాధో నిజాశ్రమం రాజానం ప్రణిపత్యాహ గంతవ్యం త్వత్ప్రసాదతః. మరియు చంద్రకేతు మహారాజు వారిని ఆదరముతో ఇక సుఖముగా మీ ఇంటికి దయచేయడు అని పలికెను. వర్తకులు రాజునకు నమస్కారం చేసి కొనియాడి వెడలిపోయేది. ఇది తృతీయోధ్యాయ. కొబ్బరికాయ కొట్టండి, నైవేద్యం పెట్టండి, తరువాత కర్పూరం వెలిగించి స్వామికి చూపించండి. అథ చతుర్థోధ్యాయ. యాత్రాం కృత్వా తతః సాధుః మంగళాచారపూర్వకం బ్రాహ్మణేభ్యో ధనం దత్వా యయౌ స్వనగరం ప్రతి. తరువాత సాధువు తీర్థయాత్రలు చేసి బ్రాహ్మణులకు ధనమిచ్చి స్వనగరమునకు బయలువెడను. వారు సముద్రమున కొంత దూరము పోయిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాసి రూపముతో వచ్చి, ఓ వర్తకుడా, పడవ యందున్న సామాను ఏమి అని అడిగను. అది విని ఆ వర్తకులు మదించున్నారు కావున వేళాకోళముగా నవ్వుచూ, ఓ సన్యాసి, పడవలో నేమునదో నీకెందుకు? మా ధనమును అపహరించుటకు ఆలోచించుచున్నావా ఏమి? ఇందు ఆకులు అలములు తప్ప మరేమీ లేవు అని చెప్పిరి. ఆ సన్యాసి అది విని అట్లే అగుగాక అని చెప్పెను. ఇట్లు చెప్పి సన్యాసి అక్కడ నుండి వెడలిపోయి కొంచెము దూరమున నిలిచెను. తరువాత సాధువు నిత్యకృత్యములను చేసుకుని పడవ తేలిపోయిండుట చూచి తెల్లపోయిను. మరియు అతడు తన పడవలో రూపాయల సంచులకు బదులు ఆకులు అలములే ఇంటిట చూచి మూర్ఛిల్లి కొంతసేపటికి లబ్ధసంజ్ఞునై దారుణముగా విలపింపసాగెను. అప్పుడు అల్లుడు, ఏల ఏడ్చదవు? సన్యాసి శపించెను. కావున ఇట్లయినది. ఇప్పుడు ఏమి చేయుటకు అయినను అతనికే శక్తి కలదు. కావున అతన్ని శరణు పొందుము, నడువుము. అట్లయిన మన ధనము మరల మనకు లభించును అని చెప్పెను. అంతట సాధువు అల్లుని మాట విని ఆ సన్యాసి చెంత కరిగి మరల పాదాభివందనము గావించి, మహాత్మా, అవివేకినే నేను మిమ్మల్ని పరిహసించి తిని నా అపరాధమును క్షమించి నన్ను రక్షింపుము అని దీనాతిదీనముగా ప్రార్థించెను. అప్పుడు ఆ సన్యాసి, ఏడువకము అని వారించి, నీవు నా పూజ చేయుదును అని మాట తప్పటం వలన నీకు ఇట్టి బాధలు కలిగినవి అని చెప్పెను. శ్రీ సత్యనారాయణ స్వామి ఇట్లు చెప్పగా సాధువు, ప్రభు, ప్రపంచమంతయు నీ మాయ వలన ముగ్ధమై ఉన్నది. బ్రహ్మాది దేవతలు కూడా నిన్ను గ్రహింపజాలరన సహజముగా మూఢుడను, పైన నీ మాయ వలన ముగ్ధుడను అగు నేనెంతటి వాడను? ప్రభు, ఇక నిన్ను పూజించదను. నా ఎడల ప్రసన్నుడవు కమ్ము. నా ధనమంతయు నొసంగి నన్ను రక్షింపుము అని ప్రార్థించెను. అందుకు ఆనందించి స్వామి వర్తకుడు కోరినంతయు ఇచ్చి అక్కడనే అంతర్ధానము పొందెను. పిదప సాధువు నావ ఎక్కి చూడగా ధనము యథాపూర్వముగా ఎక్కడిది అక్కడ ఉండెను. అప్పుడు అతడు, స్వామి కరుణ వలన నా కోరిక సఫలమైనది అని సత్యదేవుని పూజించి సంతసించి స్వదేశమునకు బయలుదేరెను. తరువాత సాధువు, అల్లుడా, అదే మన రత్నపురి అని చూపి తమ సంగతి భార్యాపుత్రులకు తెలిపి రమ్మని దూతను పంపెను. ఆ దూత నగరమును కరిగి లీలావతిని చూచి మ్రొక్కి, అమ్మా, యజమానులు అల్లుడు గారి తోడను స్వజనుల తోడను వచ్చినారు. పడవ ఇప్పుడే రేవు చేరినది అని చెప్పెను. లీలావతి దూత మాట విని చాలా సంతోషించి, సత్యనారాయణ వ్రతము ముగించి రమ్ము, త్వరగా పోదము అని కుమార్తెను తొందరపెట్టి బయలుదేరను. వారు ఇరువురును కూడా పూజ పూర్తిగానే చేసిరి. కానీ ఈ తొందరలో ప్రసాదము పుచ్చుకున్నట్టు మర్చిపోయిరి. అందువలన సత్యనారాయణ స్వామి ధనముతోడ అల్లుని పడవను ముంచివేశను. తీరమందున్న వారందరూ అది చూసి దుఃఖమును ఆశ్చర్యమును కూడా పొందిరి. వారందరూ అట్లు దుఃఖించుచుండగా లీలావతి కుమార్తెను చూచి విహ్వల ఎగుచు, అల్లుడా, చూచుచుండగానే నౌకతో మునిగిపోయేవి కదా, ఇదంతయు సత్యనారాయణ స్వామి మహాత్మ్యము అని తలంచుకొనుచు కుమార్తెను కౌలించుకుని దుఃఖింపసాగెను. అంతట కళావతి భర్త మృతినందునని తలంచి అతని పాదుకలను గైకొని వానితో సమాగమము చేయుటకు సిద్ధపడెను. సాధువు అది చూచి మిగుల విచారించుచు, ఇది అంతయు సత్యనారాయణ స్వామి మాయ తక్క వేరు కాదు. కావున నా వైభవమును అనుసరించి ఇక వెంటనే స్వామిని కొలిచెదను అని నిశ్చయించుకొని అందరూ చేరబిలిచి తన ఉద్దేశ్యమును ఎరింగించి స్వామిని సాష్టాంగపడి వేడుకొనెను. స్వామి అంతట సంతుష్టుడై, ఓ సాధు,
నీ కూతురు నా ప్రసాదమును భుజింపకుండా భర్తను చూచుటకు వచ్చినది. ఆ కారణము వలన నీ అల్లుడు ఆమెకును మీకును కనిపింపడయ్యను. ఆమె ఇంటికి ఎరిగి ప్రసాదము పుచ్చుకొని మరల వచ్చనేని అంతయు శుభమగును. ఆమె భర్తను పొంది సుఖించును. మీరందరూ ఆనందింతురు అని చెప్పెను. ఆకాశము నుండి వచ్చిన వాక్యము విని కళావతి వెంటనే ఇంటికరిగి ప్రసాదము స్వీకరించి వచ్చెను. ఆమె వచ్చినప్పటికి భర్త నావతో కూడా తేలి ఉండెను. ఆ భార్యాభర్తలు బంధువులు అందరూ ఆనందించిరి. అప్పుడు కళావతి తండ్రిని చూచి, నాయన ఆలస్యమేలా చేసేదవు, ఇంటికి నడువుము అని చెప్పెను. అది విని సాధువు బంధువులందరూ ఆనందించుచుండ అక్కడనే వ్రతము చేసి ధనములతోడను బంధుగణములతోడను నిజ మందిరమునకు అరిగెను. పౌర్ణమాస్యాం చ సంక్రాంతం కృతవాన్ సత్యపూజనం ఇహలోకే సుఖం భుక్త్వా చాంత్యే సత్యపురం యయవు. పిదప సాధువు బ్రతికున్నంత కాలము పౌర్ణమి నాడును రవి సంక్రమణము నాడును తప్పకుండా శ్రీ సత్యనారాయణ వ్రతము చేయుచు బ్రతికి ఉన్నంత కాలము సకల సుఖములు అనుభవించి అంత్యమున సత్యపురమునకు అరిగెను. ఇది చతుర్థోధ్యాయ. కొబ్బరికాయ కొట్టండి, నైవేద్యం పెట్టండి, తరువాత కర్పూరం వెలిగించి స్వామికి చూపించండి. అథ పంచమోధ్యాయ. అథాన్యత్ సంప్రవక్ష్యామి శృణుధ్వం మునిసత్తమాః. ఆసీత్ తుంగధ్వజో రాజా ప్రజాపాలన తత్పరః. సూతుడు మరల ఇట్లు చెప్పెను, మునీంద్రులారా, ఇక మరి ఒక కథ చెప్పేదను ఆలకింపుడు. తొల్లి తుంగధ్వజుడను రాజు ప్రజలను కన్నతండ్రి వలె పరిపాలించుచుండెను. అతడు ఒకనాడు అరణ్యమును కరిగి అనేక జంతువులను సంహరించి వచ్చుచూ ఒక మారేడు చెట్టు కింద గొల్లలు సబాంధవులై శ్రీ సత్యనారాయణ వ్రతము చేయుచుండట చూచి రాజగర్వము వలన అటు వెళ్ళక చూడక నమస్కారమైనా చేయక వెడలిపోయిను. తరువాత గొల్లలు ప్రసాదము తెచ్చి రాజు ముంగట నుంచి మరల పూజాస్థలము చేరి అందరూ భక్తితో భుజించిరి. రాజు ఆ ప్రసాదమును పుచ్చుకొనక నిజ నగరమునకు వెడలిపోయిను. కాని స్వామి ఆగ్రహం పొందుట వలన అతని కుమారులు 100 మంది నశించిరి. ఉన్న ధనధాన్యాధికమంతయూ పోయిను. కేవలము దరిద్రము సంభవించుటయే గాక అనేక కష్టములు కూడా వచ్చెను. అంతట రాజు రాజ్యగర్వమున గొల్లలిచ్చినారని నీచపరచి స్వామి ప్రసాదమును భక్షించనైతిని. స్వామి కోపించి నా సంసారమునంతయూ నట్టేట గలిపెను. జరిగినదంతయూ ఇదే, సందేహం లేదు అని నిశ్చయించుకొని మరల ఆ గొల్లల చెంతకే అరిగి విధి విధానముగా శ్రీ సత్యనారాయణవ్రతము చేసి వెంటనే ధనవంతుడును పుత్రవంతుడును అయ్యి బ్రతికున్నంత కాలము సుఖములు పొంది అంత్యమున సత్యపురమునకు అరిగెను. పరమ దుర్లభముగు నీ వ్రతము ఎవడు చేయునో ఎవడు కథ వినునో వాడు ధనధాన్యాధికముగు సమస్త సంపత్తును పొంది సుఖించును. దరిద్రుడు ధనమును పొందును. బద్ధుడైన వాడు ముక్తుడగును. భయగ్రస్తుడు ధైర్యవంతుడగును. కోరిన కోరికలన్నీ కూడా పొంది అంత్యమున సత్యపురమునకు అరిగి సుఖించును. ఇట్లు మీకు సత్యనారాయణ వ్రతము చేయవలసిన ఆవశ్యకమును విధానమును మహాత్మమును ఫలమును చెప్పితిని. ఈ కలియుగమున ఈ సత్యనారాయణ వ్రతమే విశేష ఫలప్రదమైనది. కలియుగమున కొందరు స్వామిని సత్యేశ్వరుడని, కొందరు సత్యనారాయణుడని, కొందరు సత్యదేవుడని పిలిచెదరు. సనాతనుడకు శ్రీమన్నారాయణమూర్తి కలియుగమున అనేక రూపములు పొంది భక్తులకు అందరికీ కోరికలు వనగూర్చుచుండును. కథాం వా శృణుయాద్యస్తు పశ్యేద్వా వ్రతముత్తమం తస్య నశ్యంతి పాపాని సత్యదేవ ప్రసాదతః. వ్రతము చేయుకున్నను ఎవరైనా వ్రతము చేయుచున్న చూచినను చివరకు కథను విన్నను స్వామి అనుగ్రహం వలన సకల పాపములను తొలగిపోవును. ఇది శ్రీ స్కాంద పురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రత కథాయాం పంచమోధ్యాయ సమాప్తః. కొబ్బరికాయ కొట్టండి, నైవేద్యం పెట్టండి, తరువాత కర్పూరం వెలిగించి స్వామికి చూపించండి. అందరూ కథా అక్షతలు పైన వేసుకోండి. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వారి పూజ కథ అంతా పూర్తి అయింది. స్వామికి పునఃపూజ చేద్దామా? ప్రాణాయామం చేయండి. ఓం భూ ఓం భువ ఓం శువ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సు వరాపవోం. శ్రీ సత్యనారాయణ స్వామి ఉద్దిశ్య శ్రీ సత్యనారాయణ స్వామి ప్రీత్యర్థం శ్రీ సత్యనారాయణ స్వామినః పునఃపూజాం కరిష్యే. నీళ్లు తాకండి. శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. ధ్యాయామి ఆవాహయామి రత్నఖచిత సింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. వస్త్రయుగం సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. దివ్యశ్రీ చందనం సమర్పయామి. అక్షతాం సమర్పయామి. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. ధూపం వెలిగించి చూపించండి. దీపం దర్శయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు ఇంకేమన్నా మిగిలిన కొబ్బరికాయలు ఉంటే అవన్నీ కొట్టి, ఇంకేమన్నా మిగిలిన పండ్లు అన్నీ ఉంటే అవన్నీ సిద్ధం చేసి నైవేద్యం పెట్టండి.
చేతిలోకి నీళ్లు తీసుకోండి. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నైవేద్యం పెట్టి అన్నింటి మీద నీళ్లు చల్లండి. దేవసవిత ప్రసువ సత్యం త్వత్యేన పరిశుంచామి. నీళ్లు చుట్టూ తిప్పండి. అమృతమస్తు నీళ్లు వదలండి. అమృతోపస్తరణమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. సాంగ సపరివార సమేత రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామినే మంటపస్థిత సర్వదేవేభ్యః నైవేద్యం సమర్పయామి. అమృతాభిధానమసి నీళ్లు వదలండి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. మంత్రపుష్పం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. కాసిన పువ్వులు అక్షంతలు మీరు చేతిలో తీసుకోండి. అనయ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయ భగవాన్ సర్వదేవాత్మక శ్రీ సత్యనారాయణ స్వామి సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. సర్వం సగుణమస్తు. మీ భార్య గారిని నీళ్లు పోయమనండి. నీళ్లు పువ్వులు అక్షతలు అరివాణంలో వదిలేయండి. అథ ఉద్వాసనం. యజ్ఞేన యజ్ఞమయుజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సచింతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః. ఆవాహనం న జానామి విసర్జనం పూజావిధిం న జానామి క్షమస్వ పరమేశ్వర. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోయమితి మాం మత్వా క్షమస్వ పురుషోత్తమ. ఇది సాంగ సపరివార సమేత రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామినే ఆవాహిత మంటపస్థిత సర్వదేవేభ్యః ఉద్వాసనం సమర్పయామి. క్షేమాయ పునరాగమనాయ చ. దేవమంటపమును కొద్దిగా కదల్చి వదిలేయండి. కాయేన వాచ మనసేంద్రియేణ వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్య సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మీరు పూజాంతంలో స్వామి వద్ద ఒక ఫలం ఉంచారు కదా, ఆ స్వామి వద్ద ఉంచిన ఫలము ఇప్పుడు తీసుకుని మీ భార్యాభర్తలు మీ కుటుంబ సభ్యులు మాత్రమే ఆ పండు ఆరగించాలి. మంగళం మహత్. స్వస్తి. లాగి కొడితే తల తూకి పటవచ్చల రేగి పోతే పిట్ట ఊపి రాగిపోత. లాగి కొడితే తల తూకి పటవచ్చల రేగి పోతే పిట్ట ఊపి రాగిపోత. కగన్ను పుండిపులోకి పోతే ఎట ఇప్పుడు ఇంకా ఇంటికెళ్ళి ముసుగుదన్ని తొంగ పెట్టగా తెగ బొక్క దెబ్బ కూట పడక ముందు ఫ్యూజులన్నీ ఎగిరిపోయి చపట పట్టే పొట్టి నిండా. హే రావిను విడిగటే వెన్ను పోటుకై వెను తిరగటే అదరని బెదరని వీరుడు విడే చప్పుడు చేయపు చెడు గుండెలే ఎన్నడు చూడని వేట ఇదే. బ్యాటిగా బాలుగా మొదలు పెడతామా చిక్కితే చిత్తాడే చిట్టి కన్నా. ఈ ఏరియా కింగ్ నేనే మామా గ్యారంటీ ఒక్కొక్కడు పక్క కోమా. బాడీలన్నీ లెక్క పెట్టి తీను మారడప్పు కొట్టి రెడీ వేడు పాడగట్టి అందుకున్న అక్కి పెట్టి రేగుతోంది కలగలం. అందరిలో కలవరం వందైతది బతకడం ఎందుకు రాగలగడం. బ్యాటిదిగో బాల్ మొదలు పెడతావా చిక్కితే చిట్టాడే చిట్టి కన్నా. నిలబడద్దు నాతోని తలబడద్దు. సునామీ ముందు పిల్ల కాళ్ళ వెంట రామ్మొద్దు. అడుగే యాచి తూచి లేదా ఊర్దాది గోచి నీ పేరే మరచిపోవ నేను కొడితే చాచే. తరిమి తరిమి కొట్టి వాడి పేరేంటో తెలుసుకో. విరిగిపడిన ఎముకలపై జపాన్ సైతు చూసుకో. పర్వతమే సిద్ధమయ్య బద్దలయ్య తప్పు కొరచిను దానిలా వా 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 వా. తప్పు తురుముల్లే భయపడి పడికి రథములుంటే తలపడు రా 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 రా. రణమున వీడు ఆల్వేస్ విన్నరే. స్టోన్ కోల్డ్ వీడు ఇస్తాడు స్టన్నరే. Stereo ready, I'm ready for the fight. Hook cross jab, it's about time. Punches like AK-47 tuta. మొదలిక వేట ఉరుకు మూలకి పోయి ముసుకుని బతుకు. కనబడితే కథకను మరుగు. వీడు తుఫాను ఆపలేదు కొడుకు. పిడి పిడికిలి పవరే పిడుకు.